కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు, రైతులకు తాగు, సాగునీరు అందించే ప్రధాన జలాశయం తుంగభద్రకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో డ్యాంలో వరద నీరు పోటెత్తుతోంది. డ్యాం ఎగువన ఉన్న శివమొగ్గ, మొరాళ్లు, తీర్థహళ్లి, శృంగేరి, ఆగుంబె, మంగళూరు తదితర ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు వరద నీరు డ్యాంకు భారీగా వచ్చి చేరింది. ఎగువ నుంచి తుంగభద్ర డ్యాంలోకి భారీగా వరద వస్తూ ఉండడంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పూర్తిస్థాయి నీటి మట్టం 1630 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1624 అడుగులుగా ఉంది. డ్యాం కెపాసిటీ 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 75 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. డ్యాంలోకి 1,13,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఎగువ నుంచి వరద గంట గంటకు పెరుగుతూ ఉండడంతో వస్తున్న ఇన్ఫ్లో ఆధారంగా తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తడానికి ఇరిగేషన్ అధికారులు సిద్ధమవుతున్నారు. డ్యాం పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎగువ నుంచి వరద మరింత పెరిగే సూచనలు ఉన్నాయని, ఈ నెల చివరి నాటికి తుంగభద్ర డ్యాం నిండే అవకాశం ఉందని అనుకున్నప్పటికీ మరో 2 రోజుల్లోనే డ్యాం పూర్తిగా నిండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైనుంచి వస్తున్న వరద నీటితో తుంగభద్ర రిజర్వాయర్లోకి ఇన్ఫ్లోలు పెరిగే అవకాశం ఉన్నందున మిగులు నీటిని తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తి నదిలోకి నీరు వదిలే అవకాశం ఉంది. తుంగభద్ర నదికి ఆనుకుని ఉన్న దిగువ గ్రామాల్లోని సంబంధిత అధికారులు మరియు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అలాగే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డ్యాం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు టీబీ డ్యాంకు ఆశించిన మేరకు వరద చేరుతూ ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Hasta